హలో అందరికీ మేము వెళ్ళేదైతే ఒక మంచి ఈవెంట్కి వెళ్తున్నాము. ఏంటో గెస్ చేసి కామెంట్లో అయితే చెప్పండి. నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా పోస్ట్ చేస్తాను. ర్యాంపేజ్ మాత్రం ఖాయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ వరల్డ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాను కదా, వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ దాకా చూసేయండి. వీడియో ఆల్రెడీ చాలా లేట్ అయింది పోస్ట్ చేయడము. కాకపోతే లేట్ పోస్ట్ అయినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలుసు. మేమైతే ఆల్రెడీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. అలా ట్యాంక్ బండ్ నేచర్ అది ఇది మొత్తం ఎంజాయ్ చేస్తూ అక్కడికైతే రీచ్ అయ్యాము. ఇది మనందరికీ తెలిసిందే కదా. సో ఎనీవే మేమైతే ఈవెంట్కి రీచ్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాము అంటే సాయిది కే ర్యాంప్ ఈవెంట్ ఉండే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మూవీ తనది. దానికోసం అయితే వెళ్ళాము మేము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎస్, మాకైతే చాలా హ్యాపీ ఉండే. చాలామంది వచ్చారు అక్కడికి, యూత్, ఇంకా హీరోయిన్, ఇదంతా కామన్ కదా. మేమైతే హ్యాపీగా కూర్చుండిపోయాం లోపల. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా డీప్ డిస్కషన్లో ఉన్నారు సాయి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ టీమ్ మెంబర్స్, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మంచి యూత్, మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు. ప్రతి ఒక్క మినిట్ కూడా ఎంజాయ్ చేయడమే. చాలా బాగా అనిపించింది. మీరు ఎంతమంది కే ర్యాంప్ మూవీ చూసారో ప్లీజ్ ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎక్కడ కూడా మిస్ చేయకుండా. మీరు చూసి ఆ మూవీ క్లైమాక్స్ ఎలా ఉందో చెప్పండి. సాయికి ఇది చాలాసార్లు అయ్యి ఉండొచ్చు ఈవెంట్స్కి వెళ్ళడము, ఇట్లా చాలా ఈవెంట్స్ అటెండ్ అవ్వడము. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఒక లైవ్ ఈవెంట్కి వెళ్ళడము నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇన్ని డేస్ అసలు ఈవెంట్స్ ఎట్లా జరుపుతారు, ఎంతమంది వస్తారు, ఇదంతా నిజమేనా, లేకపోతే ఏమైనా ఎడిట్స్ ఉంటాయా, జనాలను ఎడిట్ చేస్తారా అని. కానీ చూడండి, అక్కడ నరేష్ గారు వచ్చారు. తను రాగానే అసలు ఆ స్వాగే వేరు. మొత్తం ఇట్లా నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసినారు. మస్తు ఒర్రిర్రు. ఎట్లా అంటే అసలు మామూలు ఒర్రడం కాదు, అది చాలా బాగా ఎంజాయ్ చేసినండి. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళడము. హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. హీరోయిన్ ఇంకా రాగానే ఆ క్రేజే వేరు, ఎందుకంటే అంత యూత్ కదా, అది ఇంకా మినిమమ్. ఒక్కొక్కరు ఇట్లా ఎంట్రీ ఇస్తూ ఉంటే అసలు ఆ అరవడంతో పాటు మా చెవులు అయితే అసలు బయటకు వచ్చిన తర్వాత ఒక 1 hour 2 hours దాకా అసలు ఏం వినిపించలేదు, అంత గట్టిగా అరిచారు. చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కరి ఎంట్రీ అసలు మామూలుగా లేదు. జైన్స్ నాని గారు, నరేష్ గారు, కిరణ్ అబ్బవరం సార్, వీళ్ళందరూ నేను లైవ్లో ఇంత బాగా చూసి ఎంజాయ్ చేయడం అంటే టు ద ఫస్ట్ టైం ఇది. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి ఈవెంట్స్కి. సాయికి ఈ మూవీ ఓకే అయిన తర్వాతకి వెళ్ళడం అయితే జరిగింది. నిజంగా ఇది హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్ అనుకోవాలి. హీరోయిన్స్ అయితే వచ్చేసారు. అక్కడ అసలు మాకు అంత దూరం నుంచి ఏం కనిపించట్లేదు. ఫస్ట్ ముందు కూర్చోబెట్టారు, మళ్ళీ ఏమైందో సంథింగ్ అది విఐపి సీట్స్ సెపరేట్ ఉంటాయి అని చెప్పి మళ్ళీ మమ్మల్ని అయితే బ్యాక్ షిఫ్ట్ చేశారు. ఏం కనిపించలేదు. వీళ్ళు అరవడం చూడండి, వీళ్ళ టీమ్ మామూలుగా అరవలేదు, నెక్స్ట్ లెవెల్ అరిచిర్రు. మేమైతే ఇంకా అలా వెయిట్ చేస్తున్నాము. హీరో వీళ్ళు ఇంకా టీమ్ వీళ్ళందరూ వచ్చారు. కానీ అసలైన యాంకర్ రావాలి కదా, ఇంకా తను రాలేదు. తన రాక కోసం అందరూ వెయిటింగ్. మ్యాక్సిమం అందరు రీచ్ అయ్యారు. తన కోసం ఇంక అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అరిచి అయితే గొంతులు అయితే మొత్తం పోయినాయి. ఒక 2 days దాకా గొంతు నొప్పి, అసలు వల్ల అవ్వలేదు. అంత గట్టిగా అరవడం ఎంతన్నా మినిమం కదా. లైవ్లో ఒక్కసారి ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ కానీ, లేకపోతే హీరోయిన్ సంథింగ్, ఒక యాంకరా లేకపోతే ఇన్ఫ్లుయెన్సరా, ఎవరైనా సరే ఒక ఫస్ట్ టైం మనం చూసినాము అంటే అది మినిమం అసలు అరవడము చాలా క్రేజ్ ఉంటుంది కదా. అట్లా లైవ్లో చూసినప్పుడు నిజంగా వాళ్ళు కూడా మనలానే, కాకపోతే వాళ్ళు కొంచెం ఫేమ్లో ఉండడం వల్ల మనకు అది ఒక గూస్ బంప్ అనిపిస్తుంది. మన సుమక్క ఎంట్రీ ఇచ్చింది, తను అచ్చుడే మొత్తం ఇట్లా గూస్ బంప్స్ తెప్పించింది. ఎగిరి కుర్చీలు ఎక్కి మరీ చూస్తున్నారు ఒక్కొక్కరు. కనీసం మాకైతే ఏం కనిపించకుండా చూడండి ఎట్లా నిలబడుతున్నారో. ఒక్కొక్కరు 2 3 కుర్చీలు వేసుకొని నిలబడుతున్నారు. అమ్మా అసలు మా వల్ల కాలేదు. అరిచి అలసిపోయినాం మేమైతే. తను లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది కదా, ఆల్రెడీ ఒక 1.5 hour లేట్ వచ్చింది తను. అయినా కూడా మళ్ళీ ఏమంటారు
కవర్ చేస్తుంది. నాకు కేరళ నుంచి బనానా చిప్స్ వచ్చాయండి, అందుకే లేట్ వచ్చాను అని అందరికి ఒక్కొక్క బనానా చిప్స్ ఇస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయించింది తనైతే. సుమక్క ఎంట్రీ మినిమం ఉంటుంది. ఆమె మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆమె అట్లనే ఉంది సేమ్. ఇప్పటికీ కూడా అంతే, అసలు నిజంగా ఏం చేంజ్ అవ్వలేదు, అట్లనే ఉంది. సార్ ఆల్రెడీ వచ్చేసారు, కిరణ్ అబ్బవరం గారు అయితే వచ్చారు. అసలు చూడండి, ఇంకా చాలామంది రాలేదంటే మేము ఈ వీడియో తీసేటప్పుడు ఇంకా చాలా తక్కువ ఉన్నారు, కానీ పిచ్చి జనం అసలు ఆ కేరాంప్ ఈవెంట్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలామంది వచ్చారు. కానీ అక్కడ ఇంకా కొంతమందే కనిపించారు. మేము ఫుల్ కూడా కవర్ చేయలేకపోయినాము, ఎందుకంటే మధ్యలో ఉన్నాము ఎటు కాకుండా. సో మేము కవర్ చేయలేకపోయినాము. అంత హైట్ నుంచి రావాలంటే కష్టం అనిపించింది, రాలేదు. అండ్ నా వాయిస్ అయితే ఖచ్చితంగా మీరు చూసి భయపడొద్దండి, ఎందుకంటే చాలా కోల్డ్ ఉంది. సో మీరు అడ్జస్ట్ అవుతారనేది నాకు తెలుసు. అండ్ అది చూసారా, చాలామంది వచ్చారు, అసలు మామూలుగా కాదు క్రేజ్. కేరాంప్ అతి తక్కువ డేస్లో జరిగింది అంటే కేరాంప్ మూవీ ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లో అది ఓన్లీ 47 డేస్లో కంప్లీట్ అయిందంటే అసలు ఇట్స్ నాట్ ఎ జోక్. ఏదైనా కూడా సక్సెస్ వెంట చాలా కష్టం ఉంటుందండి. అది జాబ్ అయినా, కెరీర్ అయినా, లేకపోతే మూవీస్ అయినా, లేకపోతే వాట్ ఎవర్, అట్లీస్ట్ ఒక ఫోక్ సాంగ్ అయినా కూడా దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇది 47 డేస్లో తీశారంటే ఈ స్టోరీ మళ్ళీ ఇప్పటిది కూడా కాదు, 2020 కరోనా టైంది ఇది స్టోరీ కూడా. అప్పుడెప్పుడు అనుకున్నారు, అప్పుడు తీయాల్సింది. ఇన్ని పోస్ట్ పోన్స్, చాలా రిజెక్షన్స్, అవి ఇవి చాలా వచ్చినా కూడా అట్ లాస్ట్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని కూడా ఒక అడుగు ముందుకేసి ఈ స్టేజ్కి వచ్చారు అంటే నిజంగా అది చాలా గ్రేట్ అనుకోవాలి. 47 డేస్లో ఇంత మంచి మూవీ ఇవ్వడము, ఒక మంచి కామెడీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కిరణ్ అబ్బవరం కూడా కంప్లీట్ ఇప్పుడు వరుసగా 2 మూవీస్ ఇట్లా సక్సెస్ రావడంతో మళ్ళీ ఇది కూడా మంచి హిట్ కొట్టింది అని చెప్పాలి. నిజంగా ఇంత తక్కువ టైంలో సక్సెస్ అనేది చాలా ఇప్పుడున్న జనరేషన్కి ఖచ్చితంగా ఎమోషనల్ లవ్ స్టోరీస్, లేదు అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీస్ అయితేనే కనెక్ట్ అవుతున్నాయి. మిగతావి అంటే కొంచెము కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అని ఉండాలి, లేదు అంటే ఎమోషనల్ అని ఉంటే కనెక్ట్ అవుతున్నారు. సో దివాళీ ధమాకా అన్నట్టుగా మనకైతే మంచి మూవీ అయితే వచ్చింది కేరాంప్. సుమ అయితే అక్కడ మంచిగా ఒక్కొక్కరికి బనానా చిప్స్ ఇస్తూ ఆమె అసలు ఆగకుండా తింటుంది, బనానా చిప్స్ తినుకుంటూ మాట్లాడుతుంది. తను మాకు చాలా దగ్గరికి వచ్చిందనమాట. తనను చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం, ఫస్ట్ టైం కదా చూడడం, ఎంతైనా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా సుమన్ చూసారా కామెంట్ చేయండి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూడాలన్న తాపత్రయం ఇప్పుడు తీరిందేమో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.